పొలిటికల్ లీగ్ మ్యాచ్లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఎప్పుడు టీడీపీపై యాక్కర్లు విసిరే పేర్ని నాని ఈసారి బీజేపీపై బౌన్సర్లు సంధించారు. మంత్రి సత్యకుమార్ పై గుగ్లీతో విరుచుకుపడ్డారు. మరోవైపు పేర్ని బౌన్సర్ విసిరినా గుగ్లీ వేసినా సిక్సర్ గా మార్చేసి ఢీ అంటే ఢీ అంటున్నారు మంత్రి సత్యకుమార్. గేమ్ ఆడితే ఓకే, కానీ స్లెడ్జింగ్ కి పాల్పడితే రియాక్షన్ తప్పదంటున్నారు. ఏపీలో రాజకీయాలు వైసీపీ వర్సెస్ బీజేపీగా మారాయి. మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి సత్యకుమార్ మాటల తూటాలు పేల్చుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి టీడీపీ నేతలా మాట్లాడుతున్నారన్న పేర్ని నాని వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్. తాను పేర్ని నానిలా పూటకో పార్టీ మారే రకం కాదన్నారు. సత్యకుమార్ గారు ఆయన బీజేపీనా తెలుగుదేశం మనకు అసలు అర్థం కాదు. చూసినోడు మామూలుగా తెలుగుదేశం వాళ్ళే ఈయన మన ఆయన కదా అనుకుంటున్నారు. మర్చిపోయాను, బీజేపీ వాళ్ళే మర్చిపోయారు. సత్యకుమార్ బీజేపీ అన్న సంగతి బీజేపీ వాళ్ళు మర్చిపోయారు. బీజేపీ వాళ్ళు దత్తత ఇచ్చేసినట్టున్నారు చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి దత్తత ఇచ్చినట్టున్నారు సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మార్చులు. సత్యకుమార్ అనే వ్యక్తి 17 సంవత్సరాల వయసులో విద్యార్థి పరిషత్లో చేరాడు. తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. జాతీయ కార్యదర్శిగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటున్న వ్యక్తిని నేను. జీవితం పూర్తిగా ఏదున్నా బీజేపీలో ఉంటుంది, దాంట్లోనే ఉంటాను. అంతేగాని పార్టీలు మారే అవకాశవాదిని కాదు. ఇప్పుడు పేర్ని నాని గారు ఆయన పార్టీలు మారుతూ వచ్చారు. ఇక్కడ ఓడిపోతామంటే ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం, లేదా తండ్రి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం. చంద్రబాబు ఆదేశాల మేరకు వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారన్న పేర్ని నాని వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి సత్యకుమార్. ఇంతవరకు తాను జగన్ ను ఏకవచనంతో పిలవలేదు అన్నారు. జగన్ గారి మీద మాత్రం తిట్టమంటే చంద్రబాబు ఉసుకో అనగానే అసలు మామూలుగా అసలు 4 కాళ్ళ మీద పరిగెత్తుకు వస్తాడు. మామూలుగా పరిగెత్తుకొచ్చి వెంటనే ప్రెస్ మీట్. బీజేపీని ఎక్కడ కలిపేశారు? అందరినీ వాళ్ళకి కలిపేశారు ఏంటండి సత్యకుమార్ గారు? ఒరిజినల్ పార్టీ లేదా మంది? ఈగోలేనంత ఎంతసేపు మొహం అని మోసేయటమేనా చంద్రబాబు నాయుడు గారిని? ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉసుకో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ తిట్టలా. వారు చేస్తున్న విమర్శలు ఏంటంటే తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తాం. సంస్కారవంతమైన భాషలో మాట్లాడతాం. నేను ఏకవచనంతో మాట్లాడడం కానీ, లేకపోతే తిట్ల పురాణం తీసుకోవడం కానీ, తిట్లకి విమర్శకు ప్రతి విమర్శ చేయడానికి చాలా తేడా ఉంది. తనపై వచ్చిన విమర్శలకే సమాధానం ఇచ్చాను అన్నారు. తాను నిఖార్సైన కాషాయ కార్యకర్తనన్నారు మంత్రి సత్యకుమార్. పేర్ని నానిలా తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం లేదన్నారు. పేర్ని నాని గారు చెప్పాలంటే నాన్నగారి గురించి చెప్పుకోవాలా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలి, లేదా తండ్రి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం. అటువంటి సంస్కృతి నాది కాదు. నేను ఒక లారీ, ఆయన ఏంది మాజీ మంత్రి గారి కొడుకుగా చెప్పుకోవాలా, నేను ఒక లారీ డ్రైవర్ కొడుకుగా చెప్పుకోగలను. పార్టీ అంటే బీజేపీ అంటే బీజేపీలోనే ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి గారిని పొగిడారు అంటే ముఖ్యమంత్రి గారిని, నేను ముఖ్యమంత్రి గారి మంత్రివర్గంలో మంత్రిని, సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిని. ముఖ్యమంత్రి గారు ఏదైనా రాష్ట్రం మీద విమర్శ వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారి మీద విమర్శ వచ్చినప్పుడు, ప్రభుత్వం మీద విమర్శ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. మరోవైపు పేర్ని నానిపై ఫైర్ అయ్యారు ఏపీ బీజేపీ నేతలు. సత్యకుమార్ పై ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.